నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆళ్లగడ్డలో మితిమీరిన అరాచకాలు, పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్న వైసీపీ సీనియర్ నేత కర్నూలు పార్లమెంట్ అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి. శ్రీనివాస్ సెంటర్లో భారీగా ట్రాఫిక్ జామ్, నరకయాతన పడుతున్న వాహనదారులు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఓపెన్ హౌస్. అహోబిలంలో వైభవంగా నృసింహ బ్రహ్మోత్సవాలు, గరుడ వాహనంపై విహరించిన ప్రహ్లాద వరదుడు. నల్లమల అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం, పెచ్చెరువు అటవీ ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు. నంద్యాల మార్కెట్ యార్డుపై పాలకుల నిర్లక్ష్యం, మండిపడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం. రంజాన్ రెండో దశ మగ్ఫిరత్ ప్రారంభం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కాంట్రాక్టర్ శివరామిరెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ శ్రేణులు గలమెత్తారు. ఉదయానంద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శివరామిరెడ్డిని వైసీపీ సీనియర్ నేత కర్నూలు పార్లమెంట్ అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి పరామర్శించారు. బాధితులకు పూర్తి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ దారుణానికి వడిగట్టిన వారితో పాటు వారి వెనుక ఉండి నడిపించిన సూత్రధారులను కూడా గుర్తించాలని గంగుల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి బాధితునికి న్యాయం చేయాలని కోరారు. ఆళ్లగడ్డలో గత కొంతకాలంగా అరాచకాలు పెరిగిపోతున్నాయని, ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని కల్లోలపరుస్తున్నారని గంగుల విమర్శించారు. నేరస్తుల ఆగడాలు మితిమీరిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం జరిగిన ఈ హత్యాయత్నం వెనుక ఉన్న శక్తులపై లోతైన విచారణ జరపాలని, రాజకీయ కక్ష సాధింపు చర్యలను సహించేది లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు. నిన్న ఆళ్లగడ్డలో ఉదయం పివిఎస్ఆర్ గోడౌన్ అని చెప్పేసి ఓనర్ శివరామిరెడ్డి గారు అక్కడికి పోతే ఆయనకు ఆ గోడౌన్లో ఆయన కార్యక్రమాలు వాళ్ళ పనులు చేసుకుంటారు. ఆ సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు లోపలికి వచ్చినారు. దాంట్లో ఒకటి మాస్క్ వేసుకొని ఇద్దరు పక్కన వచ్చేసి ఆయనకు ఎందుకు అనుమానం వచ్చేసి కూర్చుని లేసి నిలబడ్డాగానే వచ్చి కత్తులతో పొడవడం జరిగింది. కానీ ఈ మధ్య ఆళ్లగడ్డలో ఇటువంటి విషయాలు లేవు, కొత్తగా మళ్ళీ మొదలు పెట్టేటట్టుంది. దీనికి కూడా పరిష్కారం కూడా ఆలోచన చేయాల్సి వస్తుంది. దీని మీద చాలా తీవ్రమైన చర్యలే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కామ్గా ఏదో పనులు చేసుకునే వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా ఈ విధంగా హరాస్మెంట్ అంటే ఇప్పుడు జనాల మీద పీడించి డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. కోళ్ళు డబ్బులు వసూలు చేస్తున్నారు, మట్టికి ఇసుకకు దేనికి అంటే ఏ దానికైనా కానీ ఈరోజు ట్యాక్స్ కట్టి మీరు మననే చూస్తుంటారు. ఒక సోలార్ ప్రాజెక్ట్ మీద కూడా గోవిందపల్లి అని చెప్పేసి విలేజ్లో పోతే అక్కడ కూడా చేస్తే దాంట్లో ఆ సోలార్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసులు వాళ్ళని తీసుకురావడం, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా దీంట్లో కూడా పోలీసులను మేము ఒకటే కోరుతున్నాం, నిష్పక్షపాతంగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో ముగ్గురిని సీసీ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి, ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చేసి ఏం జరిగింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది కూడా బయట పెట్టాల్సిన ఆవశ్యకత పోలీసుల మీద ఉంది. కాబట్టి పోలీసులతో మాట్లాడేసి దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఓపెన్ హౌస్ ఆయుధాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సునీల్ శరణ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. నంద్యాల జిల్లా ఉమెన్స్ కి అందరికి వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు మనము డిపిఓలో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో భాగంగా
ఆల్ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ని పిలిపించి మా దగ్గర ఉండే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు ఉపయోగిస్తామో అవి ఏ టైంలో ఉపయోగిస్తామనే దాని మీద వాళ్ళకి చెప్పడం. ఈ తర్వాత పోక్సో కేసుల గురించి కానీ వాళ్ళకు బ్యాట్ టచ్ గుడ్ టచ్ ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఈ వీక్లీ భాగంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ. అదే రకంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అన్ని కాలేజెస్లో కూడా. అందరు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీంట్లో. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నామండి. ఈ దినము అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ నెల మార్చి 8 జరుగుతున్నది. దాని సందర్భంగా గౌరవ డీజీ గారు ఏపీ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు వచ్చేసి ఓపెన్ హౌస్ జరుపుతున్నాము. మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆధ్వర్యంలో, యుగేందర్ బాబు సార్ ఆధ్వర్యంలో జరుపుతున్నాము. ఇక్కడ కాలేజీ పిల్లలను, స్కూల్ పిల్లలను పిలిపించి మా యొక్క వెపన్స్, ఆర్మ్స్ అండ్ అమ్యునేషన్స్ వీటి గురించి వివరిస్తూ ఏ సమయంలో, సందర్భంలో యూజ్ చేయాలా, ఎటువంటి ఏ వెపన్ ఏ రకంగా పనిచేస్తుంది అనేది వాళ్ళకు విశదీకరించి, అట్లే ఈ క్రైమ్ గురించి, ఉమెన్ రిలేటెడ్ క్రైమ్ గురించి, సైబర్ క్రైమ్ గురించి, డ్రగ్స్ గురించి కూడా వీళ్ళకి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు ఫారెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పెచ్చెరువు ప్రాంతంలో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. గాలి వేగం ఎక్కువగా ఉండడంతో అగ్నికీలలు వేగంగా విస్తరిస్తుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. రాయలసీమలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డులుగా పేరుగాంచిన నంద్యాల జిల్లాలోని టెక్కే మరియు నూనెపల్లె మార్కెట్ యార్డులు నేడు పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దాలుగా మారాయి. కోట్లాది రూపాయల టర్నోవర్ జరగవలసిన ఈ యార్డుల్లో కనీస సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయంపై వ్యవసాయ కార్మిక సంఘం నేతలు నరసింహానాయక్ మరియు రామచంద్రుడు ఘాటుగా స్పందించారు. వచ్చేసి మరి నంద్యాల జిల్లా కొత్తగా అయింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి కానీ పెద్ద ఒక 20 ఎకరాలు ఉన్నటువంటి మార్కెట్. జిల్లా కూడా కొత్తగా అయింది. జిల్లా కూడా అభివృద్ధి చెందాలంటే మరి ఈ మార్కెట్లో అన్ని పంటలకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేయాలి. అదేవిధంగా అన్ని విత్తనాలను మరి గోడాంగులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మొక్కజొన్న, మిరప, ఉల్లిగడ్డ ఇట్లాంటి స్టాక్ పాయింట్లను పెట్టుకుని నిల్వ చేసే విధంగా అట్లాంటి గిడ్డంగులను మరి తీసుకురావాలి. ప్రభుత్వం తీసుకొచ్చి ఆ విధమైనటువంటి స్టాక్ పాయింట్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడేంత స్థలం ఉంది ఇక్కడ కట్టించి. ఆ విధంగా రైతులు తెచ్చినటువంటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి ఇక్కడే స్టాక్ పాయింట్ నిల్వ చేసుకోవడానికి ఉంది. ఆ విధంగా అభివృద్ధి చెందితే జిల్లా మొత్తం ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకునే విధంగా ఉంటుంది. కాబట్టి అన్ని పంటలకు కూడా ప్రభుత్వం ఇక్కడ ఒక మిర్చే కాకుండా అన్ని పంటలు మొక్కజొన్న, వరి, ఉల్లిగడ్డ, టమోటా ఇట్లాంటి అన్ని మార్కెట్ ఆ విధంగా కొనుగోలు చేస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మరి అభివృద్ధి చెందుతుంది. తర్వాత జిల్లాకు కూడా వీటి నుంచి వచ్చే ఆదాయం కూడా ఈ జిల్లాకు కూడా అభివృద్ధికి తోడ్పడుతుంది. కాబట్టి తక్షణమే ఇప్పుడున్న పాలకులు తర్వాత ప్రభుత్వం ఆలోచన చేసి టెక్కెలో ఉన్నటువంటి మార్కెట్ యార్డును మరి డెవలప్మెంట్ కొరకి ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రత్యేకమైన నిధులు కేటాయించి ఆ విధమైనటువంటి రైతులు నిల్వ చేసుకోవడానికి మరి గోడౌన్లు కట్టేసి ఆ విధమైన మార్కెట్ ఏర్పాటు సౌకర్యం చేయాలని చెప్పేసి వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి టెక్కే మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం అధికారులు పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారు. కుర్చీల కోసం పాకులాడడం తప్ప రైతులకు ఉపయోగపడే విధంగా మార్కెట్ యార్డును అభివృద్ధి చేయడం లేదు. ప్రధానంగా మార్కెట్ యార్డులో రైతులు కొనుగోలు చేసుకోవడం కోసం సంబంధించినటువంటి వసతులు సరైనటువంటి లేవు. ఏదైనా పంటను కూడా అమ్ముకోవడం కోసం వస్తే ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు లేక చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి చైర్మన్ గారిని, సెక్రటరీ గారిని, ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అర్జెంటుగా టెక్కే మార్కెట్ యార్డులో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలా. అన్ని రకాల పంటలు కొనుగోలు చేసే విధంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా రైతాంగం మధ్య దళారుల బారిన పడి నష్టపోయి అప్పులపాలై ఆత్మహత్యలు చేస్తున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ మార్కెట్ యార్డులను అభివృద్ధి చేసి ప్రభుత్వమే ఈ మార్కెట్ యార్డుల్లో అన్ని రకాల పంటలను కొనుగోలు చేసే విధంగా అభివృద్ధి చేయగలిగితే రైతు బాగుపడతాడు. మళ్ళీ ఆ రకమైనటువంటి పద్ధతిలో ఇప్పుడున్నటువంటి పాలక వర్గం
ఈ మార్కెట్ యార్డును అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు నూనెపల్లిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డు కేవలం పశువుల సంతకు ఉపయోగపడేదాగా ఉంది తప్ప ఇతరత్ర అక్కడ వ్యాపారం కొనుగోలు జరిగే విధంగా లేదు. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి నూనెపల్లె మార్కెట్ యార్డుతో పాటు టెక్కే మార్కెట్ యార్డును రైతులకు ఉపయోగపడే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల పంటల్ని ఇక్కడ అభివృద్ధి చేసే విధంగా మధ్యధరల దోపిడీకి రైతులు గురి కాకుండా కాపాడే విధంగా మార్కెట్ కమిటీ అభివృద్ధి చేయాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. రామచంద్రుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. నంద్యాల పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన శ్రీనివాస సెంటర్ ప్రస్తుతం వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. శ్రీనివాస సెంటర్ నుండి సంజీవనగర్ గేట్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండటంతో ట్రాఫిక్ మొత్తాన్ని శ్రీనివాస నగర్ మరియు పద్మావతి నగర్ మీదుగా మళ్లించారు. దీనివల్ల శ్రీనివాస సెంటర్ వద్ద ట్రాఫిక్ నిలిచిపోతోంది. నంద్యాల శ్రీనివాస సెంటర్లో ఉన్నటువంటి ఖలీ థియేటర్ పక్కన ఉన్నటువంటి సందు గత 4 రోజులుగా ఓపెన్ చేయడం జరిగింది. కానీ సరైన పద్ధతిలో ఇది క్లీన్ చేయకుండా మున్సిపల్ కార్మికులు 4-5 మంది వచ్చి క్లీన్ చేయడం జరుగుతుంది. కానీ దాదాపు 4-5 రోజుల నుంచి చేసినా కానీ ఇంతవరకు ఓపెన్ చేయకపోవడం బాధాకరం. ఎందుకంటే శ్రీనివాస సెంటర్ నుంచి దాదాపు సంజీవన గేట్ వరకు రోడ్డు వేస్తున్నారు. రోడ్డు వేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ మొత్తము ఇక్కడే వస్తుంది కాబట్టి వాహనదారులు పూర్తిగా ఇబ్బందులు పడి పాదచారులు కూడా తిరగడం అంటే చాలా కష్టమైపోయింది. ఈ రోడ్డు తెరిస్తే త్వరగతిన కనీసం వచ్చిపోయే వాళ్లకు ఇబ్బందికరంగా ఉండదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే వాహనాలను పొక్కులను పెట్టి క్లీన్ చేసి ఇది ప్రజలకు ఇబ్బంది లేకుండా అందుబాటులో తెస్తే బాగుంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. దాదాపుగా మీడియాలో గత 10 రోజుల నుంచి చెప్తున్నా కానీ మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే ప్రజలే ఇబ్బంది పడతారు. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి రోడ్డును చూసి దాదాపుగా నేషనల్ కాలేజీ వరకు పోతుంది. ప్రజలకు వాహనాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వాహనాలు ఎక్కువ ఆటోలు పోకుండా ఇక్కడ గేట్లు వేస్తే పాదచారులకు ఇబ్బంది లేకుండా పోయే వాళ్ళకు వచ్చే వాళ్ళకు బాగుంటుంది. ఇక్కడ హాస్పిటల్ ఉంది, బ్యాంక్ ఉంది, సరైన వ్యాపార సముదాయాలు ఇక్కడే ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ రోడ్డును త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటు తెచ్చే విధంగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 4 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. 2-3 వచ్చి అవి మనుషులు చేసే పరిస్థితి కాదు ఇది. ఎందుకంటే వాహనాలతో ఎత్తిపోయే దాదాపుగా గత 15 ఏళ్ల నుంచి ఈ రస్తా మూసివేయడం జరిగింది. కానీ అధికారుల దృష్టికి తీసుకుపోవడం వల్ల ఇది చాలా ప్రజలకు అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి వెంటనే ఈ రహదారిని వెంటనే తెరిపించి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ కానీ నంద్యాల పట్టణ ప్రజలు కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో నవనారసింహుడి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత కీలకమైన గరుడ సేవను పురస్కరించుకొని స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. నీవే శరణమయా శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. పురాణయుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి. ధరాతలమున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. సుఖ శాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు.
చక్రము శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. రంజాన్ పవిత్ర మాసంలో అత్యంత కీలకమైన రెండో 10 రోజులు అంటే మగ్ఫీరత్ పాపక్షమాపణ దశ ప్రారంభమైందని నంద్యాల జిల్లా మజ్లిస్ ఉలామా వా ఐమా అధ్యక్షులు హజ్రత్ హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సమాజానికి పలు కీలక సూచనలు చేశారు. बिस्मिल्लाहिर्रहमान अल्हम्दुलिल्लाह आज जो है मस्जिद कुबरा के अंदर जुमा की नमाज अदा करके, चूँकि रमज़ान का मुबारक महीना था, इस मुबारक महीने का जो है आज हम तीसरा जुमा जो है अदा किए हैं। अल्लाह तबारक व ताला से दुआ है कि अल्लाह तबारक व ताला जितने भी लोग जो है नमाज जुमा पढ़े हैं और जो है नमाज रोज़े रखे हैं, इबादत किए हैं, अल्लाह उन तमाम के जो है रोज़ों को इबादतों को कबूल फरमा दे, क्योंकि अल्लाह तबारक व ताला ने हम सबको जो है ऐसा मुबारक महीना दिया था। इसका पहला अशरा जो है मग़फ़िरत का था, दूसरा जो है रहमत का था, अब दूसरा अशरा भी जो है गुजरता जा रहा है। आखिरी अशरा जो है जहन्नम के अजाब से जो है छुटकारा निजात दिलाने का है। तो लिहाजा अल्लाह का जो है बहुत ही बड़ा करम एहसान है कि अल्लाह ने हमको जो है ये महीना मुबारक महीना, तमाम महीनों का सरदार वाला महीना हमारे हक़ में अता किया। इसके अंदर जो है रोज़े रखे, ये रोज़े अल्लाह के लिए रखे। जो बंदा रोज़ा रखता है अल्लाह तबारक व तआला रोज़े का बदला देते हैं। तो ये मुसलमानों के लिए, तमाम उम्मत मुस्लिमा के लिए, तमाम मोमिनीन के लिए जो है ये महीना रमज़ान का महीना हमारे लिए ट्रेनिंग का महीना है। हम इस महीने के अंदर ट्रेनिंग करेंगे, नमाज पढ़ेंगे, कुरान पढ़ेंगे, जिक्र करेंगे, तहज्जुद पढ़ेंगे, तरावी पढ़ेंगे, कुरान शरीफ पढ़ेंगे। इस महीने भर जितनी इबादतें करेंगे अल्लाह तबारक व तआला इस महीने की बरकत से हमारी ट्रेनिंग आइंदा जो है 11 महीने हमारी ट्रेनिंग अच्छी होगी, हम अच्छे इंसान बनेंगे, तक़वे वाले बनेंगे, मुत्तक़ी बनेंगे और हमारे अंदर जो है रोज़ों की बरकत से, नमाजों की बरकत से, सखावत की बरकत से, इफ्तार की बरकत से जो है अल्लाह तबारक व तआला हमारे दिलों के अंदर, हमारे दिलों को मोम बनाकर एक नूर अता फरमा देगा। वो नूर जो है हमारी ज़िंदगी के अंदर आएगा तो हम अल्लाह को पहचानने वाले, अल्लाह को मानने वाले, अल्लाह से लेने वाले, अल्लाह के अहकाम पर चलने वाले बनेंगे। तो लिहाजा मैं इस मौके पर जो है तमाम मुसलमान भाइयों का, बड़ों का, बुजुर्गों का जो है शुक्रिया अदा करते हुए अल्लाह से दुआ करता हूँ कि अल्लाह तबारक व तआला ने इतनी बाबरकत वाला महीना, रमज़ान जैसा मुबारक महीना, नेमतों वाला, अज़मतों वाला, रहमतों वाला, मग़फ़िरत वाला महीना, सब्र का महीना, ये तमाम महीना जो है हमारे लिए दिया है। अल्लाह इसका बदला जो है हमारी मग़फ़िरत करके हम सबको जो है जन्नत में जो है भेजना चाहते हैं। लिहाजा अल्लाह से दुआ है कि अल्लाह तबारक व तआला हम सब की इबादतों को, रोज़ों को, नमाज़ों को, तरावी को, कुरान के पढ़ने और सुनने को कबूल फरमा दे, हमारी सखावतों को भी कबूल फरमा दे। अल्लाह हम सबको ये मिलजुल कर जो है ज़िंदगी गुजारने की तौफीक नसीब फरमा दे। सारे आलम के अंदर मुसलमान परेशान हाल हैं, इनकी परेशानियों को दूर फरमा दे। मुसलमानों पर जुल्म सितम हो रहा है, अल्लाह उनके जुल्म सितम से जो है गैब से उनकी मदद फरमा कर उनको जो है तमाम मुसीबतों को दूर फरमा दे। अल्लाह तबारक व तआला हमारे मसाजिद के, मकातिब के, खानखाहों की जो है, हमारे मुसलमानों की जो है, शहरों की, हमारी माँ बहनों की इज्जत की, हर चीज़ की, आबरू की इज्जत की अल्लाह इस महीने की बरकत से जो है हिफाजत फरमा कर उनके ऊपर जो है तेरी रहमतों का नुज़ूल फरमा दे। बस अल्लाह से दुआ है कि हमारी दुआओं को कबूल फरमा दे। आमीन बिरहमतिका या रब्बल आलमीन। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డలో మితిమీరిన అరాచకాలు, పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా జరగాలన్న వైసీపీ సీనియర్ నేత కర్నూలు పార్లమెంట్ అబ్జర్వర్ గంగుల ప్రభాకర్ రెడ్డి. శ్రీనివాస్ సెంటర్లో భారీగా ట్రాఫిక్ జామ్, నరకయాతన పడుతున్న వాహనదారులు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఓపెన్ హౌస్. అహోబిలంలో వైభవంగా నృసింహ బ్రహ్మోత్సవాలు, గరుడ వాహనంపై విహరించిన ప్రహ్లాద వరదుడు.
నల్లమల అడవుల్లో భారీ అగ్ని ప్రమాదం. పెచ్చెరువు అటవీ ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు. నంద్యాల మార్కెట్ యార్డుపై పాలకుల నిర్లక్ష్యం. మండిపడుతున్న వ్యవసాయ కార్మిక సంఘం. రంజాన్ రెండో దశ మగ్ఫిరత్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.